ఒకరోజు మనిషి నిశ్శబ్దంగా తనలోకి చూశాడు. అక్కడ ఒక వెలుగు కనిపించింది. అది శరీరం కాదు, అది మనస్సు కాదు, అది మారని సాక్షి. అప్పుడు అతడు పలికాడు, నేనే ఆ ఆత్మ అని. ఆ క్షణంలో అతని లోపలున్న ఖాళీ పూర్ణంగా మారిపోయింది. ఆశలు చెదిరిపోయిన మేఘాల్లా పోయాయి. ఎందుకంటే పూర్ణ సముద్రానికి ఒక చుక్క నీరు అవసరమా? అప్పుడు చెప్పు, అతడు ఇంకా ఏమీ కోరుకుంటాడు? ఎవరి కోసం కోరుకుంటాడు? శరీరం ఒకరోజు పువ్వులా వాడిపోతుంది. కాలం దానిని మెల్లగా తీసుకుపోతుంది. కానీ ఆత్మను చూసినవాడు శరీరంగా తన్ను భావించడు. అందుకే బాధ అతన్ని తాకదు, భయం అతని గుమ్మం దాటదు. లోపల మాత్రం అనంతమైన నిశ్శబ్దం. ఎందుకంటే చివరికి అతడు తెలుసుకున్నాడు, తాను వెతికిన పూర్ణం తానే అని. మూలం బృహదారణ్యక ఉపనిషత్, అధ్యాయం 4, భాగం 4, మంత్రం 12. ఆత్మానమం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమం అనుసంజ్వరేత్.